హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్. ఈరోజు నేను నిజామ్స్ మ్యూజియంకి వచ్చాను. నిజామ్స్ మ్యూజియంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు ఏంటి ఇక్కడ ఏమున్నాయి, అసలు ఎంత బంగారం ఉందో నేను మీకు ఈరోజు చెప్తాను. ఇదిగోండి మన ఎంట్రన్స్ అండి ఇది. నిజామ్స్ది మన హైదరాబాద్ది మ్యాప్ అనమాట. నిజామ్స్ మ్యూజియంలో మనకి ఎంత బంగారం ఉంది అంటే అరౌండ్ ఒక 2000 కేజీస్ ఆఫ్ గోల్డ్ ఉందంట. సిల్వర్ అయితే అసలు ఎంత ఉందో కూడా కౌంట్లెస్ అని చెప్పారు. మీరు చూస్తున్నవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని నిజామ్స్ యూస్ చేసిన కొన్ని ప్రాపర్టీస్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేరియంట్ లాగా అనిపించినాయండి నాకు ప్రతి ఒక్కటి కూడా. అంటే ఎలా అంటే ఏదో ప్రతిదీ కూడా ప్రతిదానికి దే హ్యావ్ సంథింగ్ టు సే అబౌట్ ద థింగ్స్ అనమాట. ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, ప్రతిదానికి ఒక. అండ్ ఇవన్నీ మీరు చూసిందైతే మన టాపీ అంటాం కదా, టాపీలండి మనకి అప్పట్లో వెండితో చేసేవాళ్ళంట. అంటే ఒక్కొక్క కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అదనమాట. ఇది మనకి నిజామ్స్ మార్కెట్ అనమాట. మనకి అఫ్జల్గంజ్ ఆ ఏరియాలో ఉంటుంది. అండ్ 5,000 కేజీస్ ఆఫ్ గోల్డ్ మనకి వరల్డ్ వార్ 2 టైంలో మనకి మన గవర్నమెంట్కి ఇచ్చారంట. అదైతే ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. నేనైతే ఇది డ్యామ్ అండి, నిజాం డ్యామ్ అనమాట. అండ్ ఇది మన ఎలిఫెంట్ షంక్తో చేసిన ఇవన్నీ కూడా, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవన్నీ ఇంట్లో పెట్టుకునే కొన్ని ప్రాపర్టీస్. ఇదంతా కూడా మనకి అప్పట్లో పంపించేవాళ్ళు కదండి లెటర్స్, ఇవన్నీ దాన్ని యూస్ చేసడానికి. వాళ్ళు వాడిన పర్ఫ్యూమ్స్ కావచ్చు, అప్పుడువే అండి అన్నీ కూడా, మళ్ళీ ఏది కొత్తవి కూడా కాదు. అన్నీ కూడా వాళ్ళు వాడిన ఏదైతే ఉన్నాయో అవే దాన్నే పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా మనం చూసినవన్నీ కూడా లెటర్స్ పంపించినవండి వాళ్ళ ఇంట్లో. అండ్ నేను వాళ్ళ ఇంట్లో ఎక్కువ యూజ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ద బెస్ట్ థింగ్ ఇక్కడ నేను ఎక్కువ గమనించింది, వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసిన సోప్స్ కావచ్చు, ఆ సోప్స్ ఎలా తయారు చేసేవాళ్ళు, ఆ సోప్ యొక్క అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే ఆ సోప్ రాప్ కూడా గోల్డ్ ఉందండి. అండ్ ఈ ఫిష్ చూస్తున్నారు కదా, ఆ ఫిష్ అక్కడ చూసింది అది కాటుక పెట్టుకునేదండి. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. ఏంటి కాటుక వెండి దాంతో చేసిన దాంతో ప్రతి ఒక్కరి చేత్తో పెట్టుకునే వాళ్ళు కదా అనిపించింది. అండ్ ఇవన్నీ అప్పట్లో వాళ్ళు గెలిచిన కొన్ని మెడల్స్ అనేసి అన్నారు. అండ్ ఆయన చనిపోయినప్పుడు 10 లక్షల మంది జనం మనకి వచ్చారంటండి. అండ్ అప్పుడు బ్యాంగిల్స్ పగలగొట్టారంటే 10 లక్షల మంది జనం. అంటే బేసిక్గా ముస్లిమ్స్ యొక్క ఆనవాయితీ అంటండి అది. సో అలా పగలగొట్టి ఇచ్చేయటం. ఇది మనకి ఉస్మానియా యూనివర్సిటీ చేసేటప్పుడు ఆ గోల్డ్ దాంతో బౌల్తో చేశారండి, అది ఫస్ట్ శంకుస్థాపన. అండ్ ఇదంతా కూడా మన గోల్డెన్ ఐటమ్స్ అన్నమాట. మొత్తం ప్రతి ఒక్కటి మీరు ఏది టచ్ చేసినా ఇక్కడ గోల్డే అండి. గోల్డ్ 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 గోల్డ్. థర్మోమీటర్ దగ్గర నుంచి అదిగోండి ఆ హ్యాండ్ స్టిక్, అది మనకి అంటే ఏదన్నా సేఫ్టీ పర్పస్ యూస్ చేసే స్టిక్ అది. ఇదైతే క్రౌన్ అండి. సేఫ్టీ పర్పస్ యూస్ చేసే స్టిక్ని కూడా వాళ్ళు గోల్డ్తోనే తయారు చేశారు. కాఫీ తాగేవి కావచ్చు, చాయ్ తాగేవి కావచ్చు. హొక్కా పాట్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి. నో వన్ బిలీవ్స్ హొక్కా పాట్స్ ఏంట్రా, ఎన్ని రకాల హొక్కా పాట్స్ ఉన్నాయి అంటే. ఈ రోజుల్లో మనకు తెలిసిన హొక్కా పాట్స్ అంటే చాలా తక్కువ, వెరీ రేర్ కైండ్ ఆఫ్ హొక్కా పాట్స్ మనం చూసేది. అంటే చిన్న చిన్న పాట్స్ చూస్తాం, అది ఒక 6 feet 7 feet ఒక మనిషి కంటే ఎత్తున్న హొక్కా పాట్స్ ఉన్నాయండి. అంటే దాంట్లో ఏంటి అనేది నాకు నిజంగా అర్థం కాదు. అండ్ ఇవన్నీ క్రాన్స్ అండి, అంటే కత్తుల్లో కూడా డిఫరెంట్ అంటే డైమండ్స్తో చేసిన కత్తులు ఉన్నాయి, గోల్డ్తో చేసిన కత్తులు ఉన్నాయి, సిల్వర్తో చేసిన కత్తులు ఉన్నాయి. అంటే పైన షెల్స్ ఏదైతే ఉంటాయో ఆ పైన తొడుగు, షెల్ అంటే తొడుగు, ఆ తొడుగు ఏదైతే ఉందో తొడుగు మొత్తం గోల్డ్తో చేసింది కానీ సిల్వర్తో చేసింది కానీ ప్రతిదీ. అండ్ లోపలిది మాత్రం 100% సిల్వర్ అండి. మేడప్ ఎవ్రీథింగ్. మనకి కొన్ని డైమండ్స్తో అయితే డైమండ్స్ పొదిగి ఉన్నాయి, ఆ పైన పట్టుకునేది ఉంటుంది కదండి, మేడప్ ఆఫ్ డైమండ్స్ అండి. అది కొన్నిట్లో అయితే ప్రతిదీ అండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఎదురుగా చూసుకునేవైతే అతనికి వచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఆ టైంలో అనేసి అన్నారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నవైతే మాత్రం ఇవన్నీ స్టిక్స్ అండ్ హ్యాండ్ స్టిక్స్ అంటాం కదా, అతను యూస్ చేసిన కొన్ని హ్యాండ్ స్టిక్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి కొన్ని బ్రిడ్జెస్ వాళ్ళు కట్టించిన ఆ టైంలో వాళ్ళు కట్టించిన బ్రిడ్జెస్ నిజాం మ్యూజియంలో ఇవన్నీ కూడా హ్యాండ్ స్టిక్స్ అండి. ఇవన్నీ హ్యాండ్ స్టిక్స్. అండ్ ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకునే కొన్ని కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనమాట. ప్రతిదీ మేడప్ ఆఫ్ వెండి, సిల్వర్ 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 సిల్వర్. మీరు ఎక్కడ చూసినా సరే మన మ్యూజియంకి వెళ్తే సిల్వర్ తప్ప వేరే ఏ ఒక్కటి కనిపించదండి. అంటే ఇదేదో పిచ్చిది అనుకోవడానికి ఏది ఉండదు. నథింగ్ ఈజ్ నార్మల్ ఓవర్ దాట్. ఇవన్నీ జపాన్ నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు తెప్పించుకున్న కొన్ని ఆర్నమెంట్స్ అంటండి ఇవన్నీ కూడా. అండ్
ఈ ఐటమ్స్ అక్కడ వాళ్ళు వేసుకునే వాళ్ళు. అండ్ ఇవి కూడా చేతి కర్రలే అనుకోవచ్చు. అండ్ ఇది మనకి మనం ఇది చూసుకుంటే మనకి ఇక్కడ నిజాం మ్యూజియంలో ఉంటాయండి. అండ్ ఆయనకు రాజుగారు అప్పట్లో యూస్ చేసిన చైర్ అంట అది. అండ్ దీంట్లో మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈయన కొన్ని ఫోటోగ్రాఫ్స్ అక్కడ పెట్టున్నాయండి, విచ్ ఈజ్ లైక్ రీసెంట్ లాగానే ఉన్నాయి. అంత ఏదో మన కళ్ళకు కట్టినట్టే చూపిస్తున్నారు ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా అప్పట్లో తెచ్చిన కుండలు. హైదరాబాద్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉందండి మన గచ్చిబౌలి దగ్గర. ఆ కాలేజ్ నుంచి తీసుకొచ్చిన ఇవన్నీ కూడా కాలేజ్ నుంచి తీసుకొచ్చారంటండి ఈ ప్రాపర్టీ అంతా కూడా. ఇవన్నీ సోలలు అంటాం కదా, మీకు అందరికి ఐడియా ఉంటుంది సోలలు ఇవన్నీ. అండ్ ఇవన్నీ మనకి ఆ టైంలో యూస్ చేసిన స్టాంప్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ మనం ఇప్పుడు 100 రూపీస్ 50 రూపీస్ స్టాంప్ నోట్స్ చూస్తాం కదండి, ఇవన్నీ నాణ్యాలు కూడా మేడప్ ఆఫ్ కాపర్ అంటండి, సిల్వర్ కాపర్. ఈ రెండే యూస్ చేశారండి. గోల్డ్ కూడా ఉంటుంది కానీ బట్ మనకు తెలీదు. ఇది ఆ టైంలో గీసిన ఒక గ్రాఫ్ అనేసి అన్నారు. ఇది కూడా ఒక పోర్ట్స్ అండి. అండ్ ఆ టైంలో ఈ కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ కానీ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఇవ్వండి. మన చార్మినార్ వాళ్ళు యూస్ చేసిన కొన్ని తలపగడాలు అనుకోవచ్చు, కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళు యూస్ చేసినాయండి. వాళ్ళు యూస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా దే జస్ట్ వాంట్ షో అనమాట. దే జస్ట్ అయిపోయింది. అండ్ మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో బేసిక్గా ఈ నవాబ్ మ్యూజియం ఏంటంటే దీంట్లో వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలౌడ్ లేదు. బట్ నేను బేసిక్ మొత్తం అన్ని ఫొటోస్ ఇంక వేరే ఏం లేవు నా దగ్గర. ఐ విల్ షో యూ ఆల్ ది థింగ్స్ అండి. బాయ్.